సెంట్రింగ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని సాయంత్రం లోపు వారితో చర్చలు జరపాలి అని తెలంగాణ రక్షణ సేన కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ వచ్చే 2 రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే తానే స్వయంగా కార్మికులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగుతాను అని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరించారు కవిత. కార్మికుల పొట్టకొడుతూ వారి డిమాండ్లను బేఖాతరు చేస్తే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడి ప్రజలు కార్మికులు ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు కవిత. రేపటి నాడు మీ దయ వల్ల నేను టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీకు ఈ హైదరాబాద్ లో 86 చోట్ల 1000 నుండి 2000 గజాల చోటు ఏదైతే అడుగుతా ఉన్నారో అది తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జిహెచ్ఎంసీలో 86 ఏరియాల నుంచి కాంట్రాక్టర్లు వారి దగ్గర పనిచేసేటటువంటి స్టాఫ్ లేబర్స్ అంతా కూడా వచ్చి ఉన్నారు. మరి మీరు మర్యాద కొద్ది వాళ్ళని ఇలా సాయంత్రం లోపల చర్చలకు పిలవండి. పిలిచి వాళ్ళకు ఉండేటటువంటి అంశాలని పరిష్కరించండి. లేదు కాదు కూడదంటే వాళ్ళు పంతం పట్టి ఏమన్నారు, మాది అయ్యేదాకా మేము కూర్చుంటామన్నారు. ఇవాళ వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం. చర్చలకు పిలవకపోతే వాళ్ళతో నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటా. అది ఎన్ని రోజులైనా సరే మమ్మల్ని పిలిచేంత వరకు చర్చలకు సమస్యలు పరిష్కరించేంత వరకు కూర్చుంటాం. ఇక అట్లా కాదు ఇట్లా కాదు లొల్లి పెడతాం ఏం పట్టించుకోమని ముఖ్యమంత్రి గారు అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి బిడ్డ, కర్రు కాల్చి వాత పెడతారు మా సెంట్రింగ్ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.